వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర చాలా కీలకం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యామిలీగా వీరికి ముద్ర పడింది. జగన్ కు కూడా ఆ ఫ్యామిలీకి అమితమైన స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ జగన్ తమ బంధువుల కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ పెద్దిరెడ్డి ఫ్యామిలీకే ఇస్తారు. అలాంటి ఫ్యామిలీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ సైలెంట్ అయ్యారు. ఇందుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పూర్తిగా వెనక్కి తగ్గారా, లేదంటే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొదటి వరుసలో ఉంటుంది. పార్టీ వ్యవహారాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకం. వీరు జగన్కు కేవలం పార్టీ నేతలు మాత్రమే కాదు, సొంత బంధుగణం కంటే ఎంతో ముఖ్యమైన వారని వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెబుతుంటాయి. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు చక్రం తిప్పిన ఈ పవర్ఫుల్ కుటుంబం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదవుతున్న వరుస కేసులు పెద్దిరెడ్డి ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఏ రాజకీయ అంశంపైనా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కనీసం స్పందించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం పాటు మౌనంగా ఉండడమే తమ రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమన్న గట్టి నిర్ణయానికి వారు వచ్చినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం ఎదురైనప్పటికీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం తమ ఉనికిని బలంగా చాటుకుంది. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందగా, తమ్మలపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. ఇక రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరుసగా 3వ సారి గెలిచి తమ సత్తా చాటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి దక్కిన 2 అసెంబ్లీ స్థానాలు వీరివే కావడం గమనార్హం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ గెలుచుకున్న 3 ఎంపీ స్థానాల్లో రాజంపేట ఒకటి. ఇలా రాయలసీమలో బలంగా పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పావులు కదుపుతోందన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన పెద్దిరెడ్డి కుటుంబం అనవసర వివాదాలకు దూరంగా మౌనముద్ర దాల్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి కుటుంబంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పకడ్బందీ ఆధారాలతో కేసులు నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన ఏకంగా 45 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆయన బెయిల్పై బయటకొచ్చారు. ఒక సిట్టింగ్ ఎంపీ, పైగా పెద్దిరెడ్డి లాంటి బలమైన కుటుంబానికి చెందిన నేత జైలుకు వెళ్లడం ఆ ఫ్యామిలీకి మానసికంగా పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క కేసుతోనే ప్రభుత్వం తమ పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో పెద్దిరెడ్డి కుటుంబానికి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. దీంతో ప్రభుత్వంతో నేరుగా ఘర్షణ పట్టం కంటే సైలెంట్గా ఉంటూ చట్టపరమైన పోరాటం చేయడమే ఉత్తమమన్న నిర్ణయానికి వారు వచ్చారన్న చర్చ జరుగుతోంది. మద్యం కేసు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు కూటమి ప్రభుత్వం నేరుగా వేళ్లు చూపించింది. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం తెరపైకి తెచ్చి ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షించారు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని చెబుతున్న అటవీ భూములను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ భూములను పైనుంచి వీడియోలు తీసి ఆక్రమణలను బహిర్గతం చేశారు. పవన్ కళ్యాణ్ బయటపెట్టిన ఈ వీడియోల ఆధారంగా దాదాపు 74 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తమ ఆధీనంలోకి తీసుకుందన్న బలమైన ఆరోపణలను కూటమి నేతలు ప్రజల ముందుకు తెచ్చారు. రాష్ట్రంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ ఆక్రమణల ఆరోపణలు వెలుగులోకొచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో వేగం లోపించిందని టీడీపీ నేతలు, క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి విషయంలో కూటమి సర్కార్ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని వారు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన వెంటనే పెద్దిరెడ్డి కుటుంబం అత్యంత వేగంగా స్పందించింది. నేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించి తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన రక్షణలు, స్టే ఆర్డర్లు తెచ్చుకుంది.
సరైన బలమైన ఆధారాలు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇన్ని వివాదాలు, ఆరోపణలు, కేసుల మధ్య అనవసరమైన తలనొప్పులు ఎందుకన్న ఉద్దేశంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల జరుగుతున్న అనేక కీలక రాజకీయ పరిణామాలపై ఆయన కనీస ప్రస్తావన చేయకపోవడం ఆయన వ్యూహాత్మక మౌనానికి అద్దం పడుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంకా ఎన్నాళ్లు ఇలా మౌనంగా ఉంటారో చూడాలి మరి.